అవుట్ సోర్సింగ్ అనేది ఒక పెద్ద ఫార్స్‌గా తయారైంది. పని అదే, ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. అర్హతలవే, బాధ్యతలవే, బరువులవే. కానీ వాళ్ళకు భద్రత మాత్రం ఉండదు. అవుట్ సోర్సింగ్ అని ఆ ఉద్యోగులకు కూడా కాకుండా ఎవరో ఏజెన్సీలకిచ్చి, ఆ కాంట్రాక్టర్ల ద్వారా తీసుకొని వాళ్ళు కొంత జీతం వాళ్ళు కూడా తీసుకుంటున్న పరిస్థితి చాలా మన దగ్గరలో ఉంటుంది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, టెంపరరీ, క్యాజువల్ ఇలాంటి ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇస్తుంటారు. విడివిడిగా స్థానికంగా పోటీ చేసిన వాళ్ళు చెప్తుంటారు. కానీ ఆ పని మాత్రం జరగదు. దీనికి చాలా స్పష్టమైన ఉదాహరణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కూడా ఈ సమస్య ఉంది. తెలంగాణ విషయం ముందు మనం తీసుకుంటే జీహెచ్ఎంసీ అంటే ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని. ఇప్పుడు కూడా అది దేశంలో ప్రముఖ నగరం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. వాళ్ళు చాలా దీర్ఘకాలంగా సంవత్సరాల తరబడి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారు. ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయండి. పోనీ ఏదో టెంపరరీగా తీసుకున్నారంటే టెంపరరీ కాదు. వాళ్ళతో దీర్ఘకాలం మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. టెంపరరీగా ఏదో 2 నెలల కోసం తీసుకున్నాము, ఎన్నికలప్పుడు తీసుకున్నాము, లేతే ట్రాఫిక్ ఉంటుందని తీసుకుంటామని అది కాదు కదా! మీరు ఒక విధంగా వాళ్ళ ఆశ కూడా పెడతారు. దానికోసం కూడా ముడుపులు కూడా తీసుకుంటారు కొన్ని చోట్ల అధికారులు, స్థానికులు, రాజకీయ దళారులు. కానీ వాళ్ళని పర్మనెంట్ చేయరు ఎంతకాలం పోయినా కానీ. ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయండి అని ఒక తీర్పు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పి వాళ్ళు వాదించడం మొదలుపెట్టారు. టెంపరరీ అంటే టెంపరరీ. టెంపరరీ కూడా కాదు కదా! ఇది అవుట్‌సోర్సింగ్ బయటి వాళ్ళు ఎవరు? వాళ్ళకేం బాధ్యత లేదా? పని ముఖ్యం కదా! చట్టం ముఖ్యం కదా! ఇప్పుడు లోకేష్ కుమార్ అనే జీహెచ్ఎంసీ అధికారి ఆయన సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయమని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. మా దగ్గర డబ్బులు లేవు, 600 కోట్లు కావాలి అవుట్‌సోర్సింగ్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తే. మా దగ్గర డబ్బులు లేవు. మేము కనీసం జీతాలన్నా ఇస్తున్నాం కదా! దానికి మీరు సంతోషించండి. ఆ ఉత్తర్వులు కొట్టేయండి అని. ప్రభుత్వం చూడండి, ఐడియల్ ఎంప్లాయర్‌గా ఆదర్శప్రాయమైన యజమానిగా ఉండాల్సిన ప్రభుత్వం తనే ఏదో జీతాలు ఇస్తున్నందుకు సంతోషించండి, మమ్మల్ని పర్మనెంట్ అని అడగొద్దండి అని అంటుందంటే సమాన పనికి సమాన వేతనం అన్న రాజ్యాంగ సూత్రం ఏమైపోతున్నట్టు? రెండోది ఎలాగో పని చేయిస్తున్నారంటే అక్కడ అవసరం ఉన్నట్టే కదా! అవసరం ఉన్నప్పుడు వాళ్ళను ఆ ఉద్యోగాల్లో నియమించడానికి ఇబ్బంది ఏంటి? మేము లక్షల మందిని తీసుకుంటాము, కోట్ల అని ఉద్యోగాలు వస్తాయి, ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు, 2,00,000 ఉద్యోగాలు ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఏదో ఒక ప్రాతిపదిక మీద ఉన్న వాళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయరు? ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అవుట్‌సోర్సింగ్‌కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ అంటే అర్థం ఏంటండి? ఒక పర్మనెంట్ శాశ్వత స్వభావం ఉండాలి. కానీ బయటి వాళ్ళకి ఎవరికో పని అప్పగించేదాన్ని వేరే వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు, అన్ని అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా జరుగుతుందని. అసలు ఆ కార్పొరేషన్ కింద రిజిస్ట్రేషన్ సమయంలోనే ఒక 30, 40 వేల మంది, 25, 30 వేల మంది ఎగిరిపోయారు. ఇక తీసుకున్న వాళ్ళకు కూడా జీతాలు, నియమ నిబంధనలు ఇవన్నీ చాలా తీవ్ర సమస్యగా ఉన్నాయి. కాంట్రాక్టు, టెంపరరీ ఉద్యోగులు అనేవాళ్ళ సమస్య ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ వాళ్ళను తాత్కాలిక ఉద్యోగులకు ఎసరు పెట్టే పని చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. నిజంగా ప్రభుత్వాలు చాలా బాధ్యతారహితంగా, చట్టవిరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిస్థితికి ఈ సమస్య కంటే వేరే ఉదాహరణ ఏముండదు. న్యాయస్థానాలైనా ఇక్కడ న్యాయం చేస్తాయేమో మనం చూడాలి, కోరుకోవాలి న్యాయం జరగాలని. లేకపోతే మటుకు యువత తీవ్రమైన నిరుత్సాహానికే కాదు నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుంది.